Hello everyone, welcome to Tutitude. So in this class I am going to discuss important polity questions in detail for the examinations of ఆర్ఆర్బి అండ్ ఎస్ఎస్సి. మనకి ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో దానికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నేను ఈ క్లాస్లో డిస్కస్ చేయటం జరుగుతుందండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద కంపోజిషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సార్ దేని గురించి అడిగారు సార్ అంటే కాంపోజిషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అన్నారండి. సో ఫస్ట్ చూద్దాం. The representatives were to be elected from the four constituents. అంటే ఇక్కడ 4 వర్గాల నుంచి మాత్రమే ప్రజలు ఉన్నారు అంట. వాళ్ళు హిందూస్, ముస్లిమ్స్, సిక్స్ అండ్ క్రిస్టియన్స్. చూడండి నాన్న, ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ గురించి మొట్టమొదటిగా 1934లో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1934లో మనకి ఎవరైతే ఎంఎన్ రాయ్ అనే వ్యక్తి ఉన్నారో ఎంఎన్ రాయ్ గారు మొట్టమొదటిసారిగా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ గురించి మాట్లాడటం జరిగిందండి. సార్ ఇది ఇలా ఉండగా ఇమీడియట్గా నెక్స్ట్ ఇయర్లో 1935లో ఐఎన్సి అనేది దీని గురించి మాట్లాడటం జరిగింది. ఐఎన్సి అనేది అఫీషియల్గా యాక్సెప్ట్ చేయటం జరిగింది. సార్ ఎంఎన్ రాయ్ మొట్టమొదటిసారిగా ఏం చెప్పారు సార్ అంటే కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ. సార్ అంటే ఏంటి సార్ అంటే మనము భారత రాజ్యాంగాన్ని రచించుకోవాలి అంటే మనము ఇండియన్ కాన్స్టిట్యూషన్ని కనుక డ్రాఫ్ట్ చేసుకోవాలి అనుకుంటే మనకి కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అనేది తప్పనిసరిగా అని చెప్పడం జరిగింది. అయితే ఈ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు సార్ అంటే ఓవరాల్గా 389 మెంబర్స్ ఉన్నారు నాన్న. ఎంతమంది అండి? 389 మెంబర్స్ ఉన్నారు. ద కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ కన్సిస్ట్స్ ఆఫ్ 389 మెంబర్స్. అవుట్ ఆఫ్ 389 మెంబర్స్ సార్ ఈ యొక్క 389 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎలా వచ్చారు సార్ అంటే కొంతమంది ఎలక్ట్ అయిన వాళ్ళు, కొంతమంది నామినేట్ అయిన వాళ్ళు. సార్ ఎందుకు 389? 390 అయినా తీసుకోవచ్చు కదా సార్, అట్లీస్ట్ రౌండ్ ఫిగర్ చేసి కనీసం 400 అన్నా తీసుకోవచ్చు కదా. ఎందుకు 389 అంటే ప్రతి 10 లక్షల మందికి ఒక రిప్రజెంటేటివ్గా ఉండటం జరిగింది. సో కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు సార్ అంటే 389 మెంబర్స్ ఉన్నారు నాన్న. ఎంతమంది ఉన్నారండి? 389 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఆప్షన్ సిలో అదే ఇచ్చారు చూడండి. ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ 389 మెంబర్స్. సార్ వై 389 అంటే ప్రతి 10 లక్షల మందికి ఒక రిప్రజెంటేటివ్గా ఉండటం జరిగింది. ఇక్కడ వరకు క్లియర్ కదండి. సార్ అయితే ఈ యొక్క ఏదైతే ఈ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఉందో దీనిలో కమిటీస్ ఉన్నాయి నాన్న. ఏ కమిటీస్ ఉన్నాయి సార్ అంటే ఒకటి మైనర్ కమిటీస్, ఇంకొకటి మేజర్ కమిటీస్. ఒకటి మైనర్ కమిటీస్, మరి రెండోది వచ్చేసి మేజర్ కమిటీస్. సార్ మైనర్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ మైనర్ కమిటీస్ అండ్ మేజర్ కమిటీస్లో మెయిన్ కమిటీ ఏంటి సార్ అంటే డ్రాఫ్టింగ్ కమిటీ. ఏ కమిటీ అండి? డ్రాఫ్టింగ్ కమిటీ. సార్ డ్రాఫ్టింగ్ కమిటీకి హెడ్ ఎవరు సార్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డ్రాఫ్టింగ్ కమిటీకి హెడ్ ఎవరు సార్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అండి. డ్రాఫ్టింగ్ కమిటీతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో కలుపుకుని ఓవరాల్ 7 మెంబర్స్ ఉండటం జరిగిందండి. కలుపుకుని ఎంతమంది ఉన్నారు నాన్న అంటే 7 మెంబర్స్. క్లియర్ అండి. ఇది కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ గురించి కొంచెం ఇంట్రడక్షన్. చూడండి నాన్న, ద రిప్రజెంటేటివ్స్ ఆర్ ఎలక్టెడ్ ఫ్రమ్ ద 4 వర్గాల నుంచి ఎలక్ట్ అయినారంటండి. వాళ్ళు హిందూస్ అంట, ముస్లిమ్స్ అంట, క్రిస్టియన్స్ అంట, దాంతోపాటు 6 అని ఇచ్చారు. సార్ మరి నిజంగా 4 వర్గాలైనా సార్ అంటే కాదండి. హిందూస్, ముస్లిమ్స్, సిక్స్, ఇండియన్ క్రిస్టియన్, పార్షియాస్, జైన్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్,
ఈ యొక్క వాళ్ళతో పాటు ఎవరైతే బుద్ధిజం వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఉన్నారండి సార్. దానితో పాటు ఆంగ్లో ఇండియన్స్ సార్. ఎవరెవరు ఉన్నారు సార్ అంటే హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిఖ్స్, పార్షియాస్, జైన్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్, ఆంగ్లో ఇండియన్, బుద్ధిజం. సో ఈ అన్ని వర్గాల నుంచి ఉన్నారు నాన్న. కేవలం 4 వర్గాల నుంచేనా అంటే కాదు. సో ప్రతి వర్గం నుంచి ఉండటం జరిగింది. ఓకేనండి. సో దాన్ని బట్టి ఆప్షన్ 1 అనేది తప్పు. నెక్స్ట్ వన్, ద చైర్మన్ ఆఫ్ ద యూనియన్ కాన్స్టిట్యూషనల్ కమిటీ. ఈ యొక్క యూనియన్ కాన్స్టిట్యూషనల్ కమిటీకి చైర్మన్ ఎవరు సార్ అంటే జవహర్ లాల్ నెహ్రూ అండి. ఎవరు సార్ అంటే జవహర్ లాల్ నెహ్రూ. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారా అంటే కాదు. సో దీని టోటల్ స్ట్రెంత్ ఎంత సార్ అంటే 389 మెంబర్స్ అండి. నెక్స్ట్ వన్, డ్రాఫ్టింగ్ కమిటీకి హెడ్ ఎవరు సార్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎవరు సార్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కన్సిస్ట్స్ ఆఫ్ 8 మెంబర్స్ అంటున్నారండి. కానీ నేను క్లియర్గా చెప్పిన దీంట్లో ఎంతమంది ఉంటారు అంటే 7 ఉంటారు. దీంట్లో ఎంతమంది ఉంటారండి? 7 ఉంటారు. ఇప్పుడు మనం పైన మొత్తం అన్ని ఆప్షన్లు చూసాం కాబట్టి మన ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆప్షన్ సి ఒకటే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ గురించే మళ్ళీ అడిగారండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద టైగర్ వాజ్ అడాప్టెడ్ యాజ్ ఎ సింబల్, నథింగ్ బట్ ఎ సీల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ. ప్రేమ్ బిహారీ నారాయణ్ వాజ్ ద కాలిగ్రాఫర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. చూడండి నాన్న, కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ సైజ్ ఎంత సార్ అంటే దీనిలో టోటల్గా 389 మంది ఉన్నారు నాన్న. ఎంతమంది? 389 మంది సార్. ఈ యొక్క ఏదైతే సపరేట్ స్టేట్ కాల్డ్ పాకిస్తాన్ అనే సపరేట్ స్టేట్ అనేది వచ్చిందో ఆ సమయంలో ఎంతమంది ఉన్నారు సార్ అంటే 299 మెంబర్స్ ఉన్నారు సార్. ఎంత సార్? 299 మెంబర్స్. ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీకి సింబల్ ఏంటి సార్ అంటే ఎలిఫెంట్ ఇన్ సైజ్ అండి. ఏంటండి? ఎలిఫెంట్ ఇన్ సైజ్. టైగర్ కాదు, ఏమని అంటామంటే ఎలిఫెంట్ అంటాం. సరే, ఎందుకు ఎలిఫెంట్ అంటే ఈ యొక్క 389 మంది అనేది చాలా అంటే చాలా ఎక్కువ మంది. అందుకనే వీళ్ళని ఏమంటున్నాం సార్ అంటే ఎలిఫెంట్ ఇన్ సైజ్తో కంపేర్ చేయటం జరుగుతుందండి సార్. నాట్ ఓన్లీ ఎలిఫెంట్ ఇన్ సైజ్ యొక్క కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీనే కాదు, కాన్స్టిట్యూషన్ని కూడా మనం ఎలా కంపేర్ చేస్తున్నాం సార్ అంటే ఎలిఫెంట్ ఇన్ సైజ్తో కంపేర్ చేయటం జరుగుతుంది సార్. సార్ వై మన భారత రాజ్యాంగాన్ని కూడా ఐరావతంతో మీరు కంపేర్ చేస్తున్నారు అంటే నేను కంపేర్ చేయలేదండి. అక్కడే మనకు కాన్స్టిట్యూషన్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళే చెప్పడం జరిగింది సార్. ఎందుకు వాళ్ళు అట్లా కంపేర్ చేశారు అంటే ఓన్లీ రీజన్ ఏంటి సార్ అంటే ఇది చాలా లెంతీయెస్ట్ ఇన్ సైజ్ అండి. దీని పరిమాణంలో ఇది చాలా పెద్దది. ఇదేంటి సార్ అంటే దీని పరిమాణంలో పెద్దది. చూడండి నాన్న, మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో మన కాన్స్టిట్యూషన్ అనేది లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ అంటే దీని పరిమాణంలో ఇది చాలా పెద్దది. దానితో పాటుగా లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్తో పాటుగా మనది రిటర్న్ కాన్స్టిట్యూషన్ అన్న. ఏ కాన్స్టిట్యూషన్ అంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే లిఖితపూర్వకంగా రాసిన రాజ్యాంగం అండి సార్. మరి మొట్టమొదటిసారిగా మన భారత రాజ్యాంగాన్ని ఏ భాషలో రచించారు సార్ అంటే ఇంగ్లీష్లో రాయటం జరిగింది నాన్న. ఏ భాషలో అండి? ఇంగ్లీష్లో మన భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది సార్. అంతా బాగానే ఉంది, ఇంగ్లీష్లో రాశారంటున్నారు కదా, మరి ఇప్పుడు వేరే భాషలోకి ట్రాన్స్లేట్ చేశారా సార్ అంటే ఎస్, ఇట్ వాస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు హిందీ అండ్ దేర్ ఆఫ్టర్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. సార్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ మనది ఏ భాష ఏ ఒక కాన్స్టిట్యూషన్ అండి? రిటర్న్ కాన్స్టిట్యూషన్ సార్. మరి ఆ చేతి రాతతో రాసిన వ్యక్తి ఎవరు సార్ అంటే ప్రేమ్ బిహారీ నారాయణ్ జీ. ఓకేనండి, రిటర్న్ కాన్స్టిట్యూషన్. దానితో పాటుగా మన కాన్స్టిట్యూషన్ అనేది రిజిడ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లెక్సిబుల్
అంటే ఇది దృఢమైనది అదృఢమైనది, అంటే ఇది ఈజీ టు అమెండ్, ఇది ఈజీ టు అమెండ్ అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అమెండ్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక వైర్ ఉందండి, నేను వైర్ని ఎలా అయినా మోడిఫై చేయగలను. అదే ఈ ఐరన్ రాడ్ ఉంది, మోడిఫై చేయగలనా అండి? చేయలేను. దానినే ఏమంటున్నాం సార్ అంటే రిజిడ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లెక్సిబుల్. ద మోడిఫికేషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సమ్టైమ్స్ రిజిడ్ అండ్ సమ్టైమ్స్ ఈజ్ డిఫికల్ట్. ఇక్కడ మోడిఫికేషనే మనం టెక్నికల్గా అమెండ్మెంట్ అంటామండి. దానికి రిలేట్ అయిన ఆర్టికల్ ఏంటి సార్ అంటే 368. సార్ మరి భాగం ఏంటి సార్, ఏ పార్ట్ సార్ అంటే 20వ భాగం. సార్ దానితో పాటు మన ఇండియాలో సింగిల్ సిటిజన్షిప్ని ఫాలో అవుతున్నాం నాన్న. ఏంటి సార్ అంటే సింగిల్ సిటిజన్షిప్. దేనిని ఫాలో అవుతున్నాం సార్? సింగిల్ సిటిజన్షిప్. ఇవి కేవలం 4 మాత్రమే ఇచ్చారని మనకి అనేకమైన ఈ యొక్క సాలియన్ ఫ్యూచర్స్ ఉంటాయి. అవి రాను రాను క్లాసెస్లో డిస్కస్ చేయటం జరుగుతుంది. ఓకేనా సార్? సార్ మరి టైగరా అంటే కాదు. మరి కెలియోగ్రఫీ ఎవరు సార్ అంటే ప్రేమ్ బిహారీ నారాయణ్. సో ఓన్లీ బి అనేది మాత్రమే కరెక్ట్. ఓకేనండి, ఓన్లీ బి ఈజ్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్. The boundaries of the state of India can altered through procedure laid down in అని ఆర్టికల్ 368 ఇచ్చారు. ఆర్టికల్ 1, ఆర్టికల్ 3, ఆర్టికల్ 2. ఓకేనండి. సో ఈ యొక్క ఏమడిగారు? బౌండరీస్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ఇండియా అంటే రాష్ట్రము అనే అర్థం అండి. స్టేట్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఉన్న రాష్ట్రం యొక్క బౌండరీస్ ఎలా మారుస్తారు అని అడిగారు క్వశ్చన్. సార్ మనకి యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అంటాం నాన్న. ఏంటి సార్? యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. దెర్ ఈస్ ల్యాక్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అండ్ యూనియన్ టెరిటరీస్. మనకి యూనియన్ టెరిటరీస్కి యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంది సార్. సార్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అంటే ద ప్లేస్, సార్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అంటే ద ప్లేస్ బిలాంగ్స్ టు ఇండియా. భారతదేశ భూభాగం ఏదైతే ఉందో ద టెరిటరీస్ ఆఫ్ ద ఇండియా, భారతదేశం యొక్క భూభాగాన్నే మనం ఏమంటున్నాం సార్ అంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అంటున్నాం. భారతదేశ భూభాగాలు, ద టెరిటరీస్ ఆఫ్ ద ఇండియా ఈజ్ నథింగ్ బట్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. సార్ దెన్ వాట్ ఈస్ meant by union territories? Here the union territories means, here the union territories means the place which is administered by them, the place which is administered by the union or else central government. It is nothing but a union territories. Here the union territories means ఏదైతే ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తుందో దానినే మనం ఏమంటున్నాం సార్ అంటే యూనియన్ టెరిటరీస్ అంటున్నాం. చూడండి నాన్న, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్లో మనము 28 స్టేట్స్ మనకి ప్రస్తుతం రైట్ నౌ ఎట్ ప్రెజెంట్ మనం 2023లో ఉన్నామండి. ఎట్ ప్రెజెంట్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి సార్ అంటే 28 స్టేట్స్ అలాంగ్ విత్ 8 యూనియన్ టెరిటరీస్. కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ 8 యూనియన్ టెరిటరీస్ గురించే ఉంటుంది. ఓకేనండి సార్. అయితే ఈ యొక్క ఏదైతే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ ఉందో దీని గురించి మాట్లాడే పార్ట్ ఏంటి సార్ అంటే పార్ట్ 1. దానితో పాటు ఆర్టికల్ 1 నుంచి 4. ఓకేనండి. ఈ 1 నుంచి 4లో మాత్రమే ఈ యొక్క భారతదేశ భూభాగాలు లేదా భారతదేశంలో ఉన్న రాష్ట్రాల భూభాగాలు గురించి మాట్లాడటం జరుగుతుంది. ఓకేనండి సార్. మరి ఇక్కడ ఆర్టికల్ 368 ఏంటి సార్ అంటే ఆర్టికల్ 368 దేని గురించి మాట్లాడుతుందంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి. దేని గురించి నాన్న అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 368 కనుక మనం చూసినట్లయితే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే నథింగ్ బట్ అప్డేషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏంటి సార్? అప్డేషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సార్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఏ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ సార్ అంటే ఇట్ ఈజ్ అడాప్టెడ్ కాన్స్టిట్యూషన్. ఏ కాన్స్టిట్యూషన్ అన్న? ఇట్ ఈజ్ అడాప్టెడ్ కాన్స్టిట్యూషన్ అంటే వివిధ
రాజ్యాంగాల నుంచి గ్రహించబడిన రాజ్యాంగం. ఈవెన్ దో ఇట్ ఈస్ అడాప్టెడ్ కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ వెరీ యూనిక్ ఇన్ ఇట్స్ ఓన్ స్టైల్. ఇది ఏదేమైనప్పటికీ అడాప్టెడ్ కాన్స్టిట్యూషన్ అంటే వివిధ రాజ్యాంగాల నుంచి గ్రహించబడిన రాజ్యాంగం అయినప్పటికీ ఇట్ ఈస్ వెరీ యూనిక్ ఇన్ ఇట్స్ ఓన్ స్టైల్. సార్ మరి మనము అప్డేట్ చేయడానికి ఉంటుందా సార్ అంటే ఉండదండి సార్. మరి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఎవరు అమెండ్ చేయగలరు సార్ అంటే ఓన్లీ పార్లమెంట్. ఎవరు అమెండ్ చేయగలరు సార్? ఓన్లీ పార్లమెంట్. ఈ యొక్క రాజ్యాంగాన్ని కేవలం సవరించే అధికారం ఎవరికి ఉంది, అమెండ్ చేసే అధికారం ఎవరికి ఉంది సార్ అంటే ఓన్లీ పార్లమెంట్. సార్ అమెండ్ అంటే అప్డేషన్ అంటున్నారు, ఇంకా సులువైన భాషలో చెప్పండి. మీ ఫోన్ని మీరు అప్డేట్ చేసుకుంటారు కదండి, అలాగే మనము రాజ్యాంగాన్ని కూడా అప్డేట్ చేయటం జరుగుతుంది. సార్ మరి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసేది ఎవరు సార్ అంటే పార్లమెంట్. సార్ మరి బాగానే ఉంది. అసలు ఈ యొక్క అమెండ్మెంట్ ప్రాసెస్ అనేది ఎక్కడ నుంచి గ్రహించబడినది సార్? ఈ యొక్క అమెండ్మెంట్ ప్రాసెస్ అనేది ఎక్కడ నుంచి గ్రహించబడినది సార్ అంటే ఎక్కడ నుంచి గ్రహించబడింది సార్ అంటే సౌత్ ఆఫ్రికా నుంచి గ్రహించడం జరిగింది. ఎక్కడ నుంచి నాన్న? సౌత్ ఆఫ్రికా. సార్ అంతా బాగానే ఉంది. ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దానిని అమెండ్ చేసేటప్పుడు బేసిక్ స్ట్రక్చర్ కనుక వైలేట్ చేస్తే దానిని ప్రొటెక్ట్ చేసేది ఎవరు సార్ అంటే సుప్రీం కోర్ట్. అందుకనే మనం సుప్రీం కోర్ట్ని కస్టోడియన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమంటున్నాం నాన్న? కస్టోడియన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగ సంరక్షకుడు. ఈజ్ ఎ ప్రొటెక్టర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. దానినే మనము కస్టోడియన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనటం జరుగుతుంది. సో ఈ అంతటి దాని గురించి చెప్పేది ఏంటి సార్ అంటే ఈ యొక్క ఆర్టికల్ 368. ఇక ఆర్టికల్ 1 చూద్దామండి. సార్ ఆర్టికల్ 1 దేని గురించి చెప్తుంది సార్ అంటే నేమ్ ఆఫ్ ద కంట్రీ అండ్ టైప్ ఆఫ్ పాలిటీ. ఆర్టికల్ 1 ఏం చెప్తుంది సార్ అంటే నేమ్ ఆఫ్ ద కంట్రీ అండ్ టైప్ ఆఫ్ ద పాలిటీ. సార్ మరి మన ఉన్న దేశం పేరేంటి సార్ అంటే దేశం పేరు అనగానే చాలామంది ఇండియా అంటారు, కొంతమంది భారత్ అంటారు. కానీ వాస్తవానికి మన దేశం పేరేంటి సార్ అంటే ఈ యొక్క ఇండియా, దట్ ఈజ్ భారత్. సార్ అదేంటి సార్ రెండు పేర్లు అంటే డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 1947 టైంలో మన ఇండియాలో లీడర్స్లో ప్రో చేంజర్స్, నో చేంజర్స్ అని ఉండేవాళ్ళండి. ఎవరు నాన్న అంటే ప్రో చేంజర్స్ అండ్ నో చేంజర్స్. సార్ ప్రో చేంజర్స్ అంటే ఎవరు, నో చేంజర్స్ అంటే ఎవరు? ప్రో చేంజర్స్ అంటే కొత్తదనాన్ని కోరుకుంటూ ఉండేవాళ్ళండి. నో చేంజర్స్ అంటే వాళ్ళు పాతదనానికే స్టిక్ అయి ఉండటం జరుగుతూ ఉండే. అయితే ఈ ప్రో చేంజర్స్ అనేవాళ్ళు ఇండియా అని పెట్టమని, నో చేంజర్స్ అనేవాళ్ళు భారత్ అని కంటిన్యూ చేయమని డిమాండ్ చేయటం జరిగింది. సో అందుకని మన ఇండియా పేరు ఏమని పెట్టాం సార్ అంటే ఇండియా, దట్ ఈజ్ భారత్. దాని గురించి చెప్పేది ఏంటి సార్ అంటే ఆర్టికల్ 1 అండి. దాంతోపాటు టైప్ ఆఫ్ పాలిటీ మనం ఫాలో అవుతుంది ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ ద సిస్టమ్. క్లియర్? నెక్స్ట్ వన్ ఆర్టికల్ 2. సార్ ఆర్టికల్ 2ని గుర్తుపెట్టుకోవాలంటే ఈజీ వేలో ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ఎక్స్టర్నల్ అఫైర్స్. ఏంటి సార్ అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే ఇండియా అనేది వేరే దేశానికి ల్యాండ్ ఇవ్వచ్చు. ఇండియా వేరే దేశానికి ఏమి ఇవ్వచ్చు అండి? ల్యాండ్ని ఇవ్వవచ్చు. లేదా వేరే దేశం నుంచి, ఎక్కడి నుంచి అండి? వేరే దేశం నుంచి ఇండియా ఏం తెచ్చుకోవచ్చు సార్ అంటే ల్యాండ్ను కూడా తీసుకోవచ్చు. ఇండియా మే అక్వైర్ ద ల్యాండ్ ఫ్రమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెరిటరీస్ ఆర్ ఎల్స్ ఇండియా మే గివ్ అవే ద ల్యాండ్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెరిటరీస్ అదర్ దాన్ ఇండియా. సార్ అంటే ఏంటి సార్ అంటే మన ఇండియాకి కాకుండా
ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం జరిగింది సార్ అంటే 100వ రాజ్యాంగ సవరణ చట్టం ఏంటండి, 100వ రాజ్యాంగ సవరణ చట్టం సార్ ఏ ఇయర్లో వచ్చింది సార్ అంటే 2015. సో ఆర్టికల్ 2 ఏం చెప్తుంది సార్ అంటే దీని గురించే చెప్తుంది. చూడండి అన్న, ఇండియా అనేది వేరే దేశం నుంచి ల్యాండ్ తెచ్చుకోవచ్చు, లేదా ఇండియా ఒక తన భూభాగాన్ని వేరే దేశానికి కూడా ఇవ్వచ్చు. సో మనకి 2015లో 100వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 111 టెరిటరీస్, ఎన్ని నాన్న 111 టెరిటరీస్ అనేది ఈ యొక్క ఇండియా ఎవరికి ఇచ్చింది సార్ అంటే బంగ్లాదేశ్కి ఇచ్చింది. ఓకేనండి. అంతేకాకుండా 51 టెరిటరీస్ ఈ యొక్క బంగ్లాదేశ్ అనేది ఇండియాకి ఇవ్వటం జరిగింది. సో ఇదంతా మనకి ఆర్టికల్ 2లో. ఈ యొక్క ఆర్టికల్ 3 దేని గురించి చెప్తుంది సార్ అంటే ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్స్. అంటే క్లియర్గా చూసుకోవాలి అంటే దీంట్లోనే మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కూడా రావటం జరుగుతుందండి. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ సార్, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏ ఇయర్లో వచ్చింది సార్ అంటే 1956లో రావటం జరిగింది. ఏ ఇయర్లోనా 1956లో రావటం జరిగింది సార్. అయితే ఈ యొక్క 1956 స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని బేస్ చేసుకుని క్లియర్గా మనం ఆర్టికల్ 2లో చూడొచ్చండి. ఒక రాష్ట్రం యొక్క బౌండరీలు మార్చాలన్నా, లేదా రెండు రాష్ట్రాలని చూడండి నాన్న, రెండు రాష్ట్రాలని కలిపేసి ఒక స్టేట్గా ఫామ్ చేయాలన్నా, లేదా ఒక స్టేట్ అనేది 2 స్టేట్స్గా ఫామ్ అవ్వాలన్నా, ఒక యూనియన్ టెరిటరీ అనేది స్టేట్ అవ్వాలన్నా, లేదా ఒక స్టేట్ అనేది యూనియన్ టెరిటరీ అవ్వాలన్నా, లేదా 2 యూనియన్ టెరిటరీస్ ఆర్ మెర్జ్డ్ ఇంటూ 1 యూనియన్ టెరిటరీగా చేయాలి అన్న, ఈ అన్నిట్ల గురించితో పాటు ఒక స్టేట్ యొక్క నేమ్ చేంజ్ చేయాలి అన్న, లేదా బౌండరీస్ ఈ బౌండరీస్ అండ్ నేమ్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ చేయాలన్నా, దాని గురించి మాట్లాడేది ఏంటి సార్ అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అండి. దాని గురించి మాట్లాడేది ఏంటి సార్, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. 2 స్టేట్స్ని కలిపేసి ఒక స్టేట్గా చేశారా సార్ అంటే మనకి 1953లో ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడిందండి. దానిని తీసేసి దానిని ఈ తెలంగాణని కలిపి ఆంధ్రప్రదేశ్గా ఫామ్ చేయటం జరిగింది సార్. ఒక స్టేట్ని 2 స్టేట్స్గా డివైడ్ చేశారా. ఆంధ్రప్రదేశ్ వాజ్ డివైడెడ్ ఇంటూ నవ్యాంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ దానితో పాటుగా ఈ యొక్క తెలంగాణగా డివైడ్ అవటం జరిగింది. ఒక స్టేట్ అనేది యూనియన్ టెరిటరీ అయిందా సార్ అంటే ఢిల్లీ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేవి బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఈ యొక్క బౌండరీస్ ఆఫ్ ద స్టేట్ గురించి మాట్లాడే ఆర్టికల్ ఏది అన్నారు నాన్న, ఏ ఆర్టికల్ సార్ అంటే ఆర్టికల్ 3. నెక్స్ట్ క్వశ్చన్, who among the following was the head of the linguistic provision commission appointed in the year of 1948 to enquire the, చూడండి అన్న, సో టు ఎంక్వైర్ చూడండి. అయితే మనకి లాంగ్వేజ్ని బేస్ చేసుకుని, భాషని బేస్ చేసుకుని స్టేట్ డివైడ్ చేయాలా, డివైడ్ చేయవద్దా, స్టేట్ని డివైడ్ చేయాలా, డివైడ్ చేయవద్దా అని ఒక డైలమాలో ఉన్నారు. అయితే ఈ యొక్క డైలమాలో ఉన్నప్పుడు 1948లో మనకి ఈ యొక్క లాంగ్వేజ్ని బేస్ చేసుకుని స్టేట్ని డివైడ్ చేయాలా, డివైడ్ చేయవద్దా అన్నప్పుడు మనకి ఎస్కేదర్ కమిషన్ అనేది అపాయింట్ చేయటం జరిగింది నాన్న. సార్ ఎస్కేదర్ కమిషన్ అంటే ఏంటి సార్, చూడండి నాన్న, ఎస్కేదర్ కమిషన్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే 1948. ఈ యొక్క లాంగ్వేజ్ని బేస్ చేసుకుని, భాషని ఆధారంగా తీసుకుని ఒక రాష్ట్రాన్ని విభజించవచ్చా లేదా అన్న దాని మీద ఈ యొక్క ఎస్కేదర్ కమిషన్ 1948లో అపాయింట్ చేయటం జరిగింది. 1949లో మనకి జేవిపి కమిషన్ అనేది అపాయింట్ చేయటం జరిగింది. ఏంటి సార్, జేవిపి కమిటీ. అయితే 1953లో మనం ఫజిల్ అలీ కమిషన్ని చూడొచ్చు నాన్న. దేని సార్, ఫజిల్ అలీ కమిషన్. ఓకేనండి, ఫజిల్ అలీ
ఈ 3 కమిషన్స్ని ఈ యొక్క లింగ్విస్టిక్ ప్రొవిన్సెస్ కమిషన్ అంటే లాంగ్వేజ్ని బేస్ చేసుకుని మనం స్టేట్ని డివైడ్ చేయవచ్చా డివైడ్ చేయవద్దా అని అపాయింట్ చేసిన కమిటీలు ఏంటి సార్ అంటే ఈ 3 కమిటీలు. అయితే ఈ యొక్క లాంగ్వేజ్ని బేస్ చేసుకుని డివైడ్ చేయవచ్చా అంటే ఈ యొక్క ఎస్కేదార్ కమిషన్ జేవీపీ కమిషన్ అనేది రిజెక్ట్ చేయటం జరిగిందన్న. కానీ ఫజిల్ అలీ కమిషన్ ఏం చెప్పింది సార్ అంటే 1 స్టేట్ ఈజ్ ఈక్వల్ టు 1 లాంగ్వేజ్ అని చెప్పడం జరిగింది. హవెవర్ ఏదేమైనప్పటికీ ఈ యొక్క 1948లో ఎంక్వైరీ చేయటానికి లాంగ్వేజ్ని బేస్ చేసుకుని డివైడ్ చేయవచ్చా డివైడ్ చేయరాదా అని అడిగారండి. 48 అన్నాడు కాబట్టి మన ఆన్సర్ ఏంటి సార్ అంటే ఎస్కేదార్ కమిషన్. ఓకేనండి, ఎస్కేదార్ కమిషన్. సార్ మరి ఇప్పుడు ఈ ఫజిల్ అలీ రిపోర్ట్ని ఉల్లంఘించడం జరిగింది సార్. సార్ ఎట్లా జరిగింది సార్ అంటే 2014లో తెలుగు రాష్ట్రాలకి తెలుగు మాట్లాడే ప్రజలకి 2 రాష్ట్రాలు ఇవ్వటం జరిగింది.